తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆశావాహులు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. 10 ఏళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది. కనీసం కొంతకాలమైనా మంత్రిగా ఉండాలనే ఆశ ఉంటుంది. ఈ క్రమంలో తాజా మంత్రివర్గ విస్తరణలో ఆమెకు అనుకున్నదే దక్కనుందా? అప్పుడే ఆ శాఖ వస్తుందని అనుకున్నారు, కానీ రాలేదు. ఇప్పుడు తెలంగాణకు మరో మహిళా హోంమంత్రి కానున్నారా? ఆ ఆడబిడ్డకు ముఖ్య శాఖను కేటాయించనున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల 4న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం నిర్ణయించారనే వరకు ప్రచారం వెళ్లింది. ఇప్పటికే గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు చర్చలు జరిపారని తెలుస్తోంది. మంత్రివర్గంలో ఖాళీల భర్తీతో పాటుగా శాఖల మార్పుపైన రేవంత్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. మళ్లీ సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లనున్నారు. మంత్రివర్గ తుది జాబితాపైన హైకమాండ్ ఆమోదం తీసుకోవడానికే వెళ్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మంత్రివర్గంలో తీసుకునే వారి పేర్లు సైతం దాదాపు ఖరారయ్యాయని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో వరుసగా 5 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అధినాయకత్వంతో చర్చలు జరిపిన తర్వాత మంత్రివర్గ కూర్పు మార్పు ఓ కొలిక్కి వచ్చిందని అంటున్నారు. దీంతో ఈ నెల 4న మంత్రివర్గ విస్తరణపైన గవర్నర్కు సీఎం రేవంత్ సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో 6గురికి అవకాశం ఉంది. కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో పాటుగా ప్రస్తుతం ఉన్నవారి శాఖల మార్పు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీఎం దగ్గరే ఉన్న హోంశాఖను ఒక మహిళకు ఇవ్వనున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సబితా ఇంద్రారెడ్డికి హోంమంత్రి పదవి దక్కింది. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డిని చేవెళ్ల చెల్లెమ్మ అని ఎంతో ప్రేమతో పిలుచుకునేవారు. మరోసారి ఇప్పుడు కూడా మహిళకే హోంశాఖ ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ వద్ద ఉన్న హోంశాఖను తనకిష్టమైన అనుకూలమైన తనతోనే ప్రయాణం చేస్తున్న మంత్రి సీతక్కకు కేటాయించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కూడా సీతక్కని ఒక సోదరిగానే భావిస్తారు. ఇద్దరూ టీడీపీలో పనిచేశారు. రేవంత్ రెడ్డితో పాటు సీతక్క కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీకి దగ్గరయ్యారు సీతక్క. దీంతో ఆమెకు మొదటి మంత్రివర్గంలోనే మంత్రిగా అవకాశం దక్కింది. ఇప్పుడు హోంశాఖ దాదాపు ఖాయమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవంగా మొదటి మంత్రివర్గంలోనే సీతక్కకి హోంశాఖ ఇస్తారని అందరూ భావించారు. ఎందుకో మరి సీతక్కకు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖను అప్పజెప్పారు. మావోయిస్టు ఉద్యమంలో కొనసాగిన సీతక్క అసలు పేరు ధనసరి అనసూయ. చిన్న వయసులోనే పీపుల్స్ వార్ గ్రూపులో చేరి సీతక్కగా మారిపోయారు. తర్వాత జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఇప్పుడు హోంశాఖ సీతక్కకి దక్కితే ఒకప్పుడు తన కోసం వెంటాడిన పోలీసులే ఇప్పుడు సెల్యూట్ చేయాల్సి ఉంటుంది. దీనిని ఒక విశేష పరిణామంగా చెప్పొచ్చు. క్రమేణా రాజకీయాల్లోకి ప్రవేశించారు. తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2004 శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి పొదెం వీరయ్య మీద ఓటమి చవిచూసింది. మరలా 2009 అదే టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో మరలా ఓటమి చెందిన సీతక్క కొంతకాలానికి టీడీపీకి రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో చేరిన తర్వాత 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో అదే ములుగు నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు బీఆర్ఎస్ పార్టీలోకి వెళుతున్నప్పుడు తాను మాత్రం నిబద్ధతతో పార్టీలో కొనసాగారు. అదే తనకి బాగా కలిసి వచ్చింది. మంత్రి పదవి దక్కేలా చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు కీలక హోంశాఖ రానుంది. పక్క రాష్ట్రం ఏపీలో కూడా గత 5 ఏళ్ల నుంచి మహిళలకే హోంశాఖను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ హోంశాఖ మంత్రిగా వంగలపూడి అనిత కొనసాగుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో కూడా హోంశాఖను మహిళలకే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక కేబినెట్లోకి తీసుకునే వారి లిస్టు చాంతాడంత ఉంది. దానం నాగేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు.
తాజా లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. మరోవైపు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేవలం కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన వారికే మంత్రి పదవులు అని చెప్పడంతో దానం నాగేందర్కు మంత్రి పదవిపై సందిగ్ధం ఏర్పడినట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే హోంమంత్రిగా ఉన్నారు. దీంతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కడం అనుమానంగా ఉంది. ఇక నిజామాబాద్ జిల్లా నుంచి ఒకరికి కేబినెట్లో స్థానం దక్కుతుందని అంటున్నారు. సీనియర్ నేత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు ప్రచారంలో ఉంది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేరు కూడా వార్తల్లోకి వస్తోంది. హైదరాబాద్ సిటీలో ఇప్పటికే మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. ఇక్కడ పార్టీ తరపున ఎవరూ గెలవలేదు. తాజా ఉప ఎన్నికల్లో మాత్రం కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి కూడా మంత్రివర్గంలో స్థానం ఖాయమైందని మరో ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలోని అధికారికంగా ఫైనల్ కానుంది. చూడాలి మరి తెలంగాణ మంత్రివర్గంలో ఎవరికి అవకాశం దక్కుతుందో.